నేను బిగ్ బాస్ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ని కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే నేను ఎలిమినేట్ అయినందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో ఈ కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేని అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాను. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ జాచాలనుకోవచ్చా? అంటే వాళ్ళు హైప్ చేసి ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు. అవన్నీ కూడా మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. నబిల్ ఎలా ఆడుతున్నారు? నబిల్ చేసిన ఆట తీరుకి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? నబీల్ చాలా జెన్యూన్ గా ఆనెస్ట్ గా ఆడతాడు. 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. సో కానీ తనని తను యష్మి కావచ్చు లేకపోతే సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా నాకు షాక్ అనిపించింది. బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి ఫస్ట్ టైం పరిచయం చేసింది తర్వాత రెండోసారి పొడిచాడు, మూడోసారి పొడిచాడు. అవకాశం ఎవరికి ఉంది? ఈ వీక్ మీరు నామినేట్ చేయాలనుకుంటే ఇద్దరు ఎవరిని చేస్తారు నామినేట్? సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. వేరే వాళ్ళు ఇద్దరు చేయాలంటే మీరు ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా. సార్ బయట మీ విషయంలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఒక సీరియస్ సిచ్యువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి మీరు ఏంటి సార్ ఆన్సర్? అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ కొత్తగా చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు. సార్ మీకన్నా అంటే సార్ చాలా మంది వీక్ కంటెస్టెంట్ ఉన్నారు. ఆదిత్య ఓం గారు అవ్వచ్చు, పృథ్వీరాజ్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో. బట్ ఒక తెలుగు వాళ్ళ ఏంటి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారని చూడండి. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. థ్యాంక్ యూ సో మచ్.